ఈ సమ్మర్ లా జిమ్ కి ముందు ఈ మిస్టేక్ అయితే చేయకుండా నేను చెప్పిన చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఏందో వీడియో మధ్యలో చెప్తా, సో వీడియో ఎండ్ దాకా చూడరు, స్కిప్ కొట్టకుండా. సో ఏ గాయస్, టుడే ఇస్ డే 1. ఏం డే 1 అంటే ఇంకా సిరీస్ పేరు పెట్టలేదు, పేరు పెట్టినాక అయితే రివీల్ చేద్దాం. సో ఇప్పటికైతే డే 1 అనుకోండి. అండ్ మార్నింగ్ అయితే లేచినాం, ఇంకా మనం గుడికి అయితే వెళ్ళిపోయినాం ఈ రోజు మండే కాబట్టి. అండ్ తినే కార్యక్రమం కూడా అయిపోయింది ఇంటికి వచ్చి. అండ్ ఈ రోజు కాలేజ్ కి పోవడం జరిగింది. ఈ రోజు మనకు ప్రాక్టికల్స్ ఇంకా వైవా ఉండే, మొత్తం చింపేసారు కాలేజ్ వాళ్ళు. మనకైతే ఒక్క ముక్క రాలే, మనం కూడా వాళ్ళ ముంగడ పోయి డిస్ట్రిక్ట్ బొమ్మలే నిల్చున్నాం, వాళ్ళు కూడా ఓ గెట్ అవుట్ అనేసారు. సో ఇంటికి వచ్చి మనం తిని వండుకొని లేచినాము. లేచి మళ్ళీ మనం ప్రీ వర్కౌట్ మీల్ తిని ఇంకా జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం. సో నేను ఏదైతే చిన్న టిప్ అన్నా కదా, అది ఏంటంటే ముందు ఇంకా వర్కౌట్ మధ్యలో నీళ్ళు తాగడం. సో వర్కౌట్ కి ముందు నీళ్ళు తాగితే ఏమవుతుంది అంటే బాడీ అనేది హైడ్రేట్ ఉంటుంది, ఇంకా తొందరగా ఫటిక్ కాదు, అంటే తకాంచిపోము. అండ్ వర్కౌట్ కి మధ్యలో ఎందుకంటే మనం వేసేటప్పుడు ఇంటెన్స్ వర్కౌట్ చేస్తాం, సో దానివల్ల బాడీ అనేది వాటర్ ఇంకా సాల్ట్ వదులుతుంది చెమట రూపంలో. సో సాల్ట్ ఎందుకు వచ్చినట్టు ఒకసారి చెమటని టేస్ట్ చేస్తే అర్థమవుతుంది ఉప్పు ఎందుకు ఉంటుందో. సో పాయింట్ కోసం, సో దానివల్ల అనేది ఎలక్ట్రోలైట్స్ అయితే లూజ్ అయ్యి మసల్ క్రాంప్స్ వస్తాయి, ఇంకా వీక్నెస్ కూడా అవుతుంది. సో బ్రెయిన్ కూడా ప్రాపర్ గా పనిచేయదు. సో నీళ్ళు అయితే తాగుర్రా, అర్థమైందా? సో ఈ చిన్న టిప్ ఫాలో కొట్టేసి ఐడియా కూడా ఫాలో కొట్టేసి సరేనా? రైట్, బాయ్, మళ్ళీ ఉంటా.